ఈరోజు ఈ పచ్చడితో అన్నం తింటుంటే మా అమ్మ గుర్తొచ్చింది. ఎందుకంటే మా చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువగా ఈ పచ్చడి చేసేది. చాలా చాలా టేస్టీగా ఉండేది ఈ పచ్చడి. మా అమ్మ పచ్చడి చేసిన తర్వాత ఆ గిన్నెలో అన్నం వేసి కలిపి ముద్దలు పెడుతూ ఉంటే అసలు ఎంత తింటున్నామో తెలియకుండా తినేవాళ్ళం. అదే కనుపు చిక్కుడుగాయ పచ్చడి. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? ఈ పచ్చడి కోసం నేను ఒక అర కేజీ వరకు చిక్కుడుకాయలు అయితే తీసుకున్నాను. కొలత అనేది ఏం లేదండి, ఎందుకంటే ఈ చిక్కుడుకాయలు మా చెట్టుకు కాసిన చిక్కుడుకాయలు. నేను ఈసారి కనుపు చిక్కుడు పాదు పెట్టాను, కానీ అది అంత ఎక్కువగా ఎదగలేదు. కానీ కాయలు అయితే మాత్రం ఒక్కొక్క ట్రిప్ కి ఒక అర కేజీ వరకు కాయలు వస్తూ ఉన్నాయి. ఈ రోజైతే ఈ కాయలు చూడగానే ఎలా అయినా సరే పచ్చడి పెట్టేసుకోవాలని చెప్పి డిసైడ్ అయిపోయి శుభ్రంగా చక్కగా ముదిరిపోయిన కాయలు తీసి కడిగేసి ఈ విధంగా ఆరబెట్టేశాను. చూడండి, కనుపు చిక్కుడు అంటే ఒక్కొక్క కాయకి 4 లేదా 5 గింజలు ఉండి కాయంతా కూడా చక్కగా గింజలతో నిండి ఉంటుంది. ఎక్కడ పుచ్చు అనేది ఉండదు. చాలా చాలా బాగుంటాయి ఈ నాటు చిక్కుళ్ళు. వీటిని కనుపు చిక్కుడు అంటారు, అలాగే నాటు చిక్కుడు అంటారు. ఇప్పుడు శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేశాను కదా. ఆ తర్వాత దీనికి ఈనెలు అయితే తీయకూడదండి. ఈనెలు తీస్తే మనం పచ్చడి పెట్టినప్పుడు కాయ కాయగా ఉండదు, విడిపోతుంది. కాబట్టి ఆ చివర ఈ చివర అయితే ఈ విధంగా చేత్తో కట్ చేసినా పర్వాలేదు, లేదంటే కత్తెరతో కట్ చేసినా పర్వాలేదు. ఇలా అయితే కట్ చేసుకున్న తర్వాత మనకి కాయ లోపల పుచ్చుందా లేదా అనేది కాయని ఇలా చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే పుచ్చు ఉంటే గనక లోపల నుంచి మనకి బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది. అలాగే మనం అటు ఇటు హోల్ పెడుతున్నాం కదా, కాబట్టి అందులో నుంచి కూడా మనకి కనిపిస్తుంది. ఇంకా ఎక్కువ పరీక్షగా చూస్తే కాయకి అక్కడక్కడ కన్నాలుంటే పుచ్చు ఉన్నట్టే లెక్క. అలాగా ఉన్న కాయలు తీసేసి చక్కగా ఎటువంటి పుచ్చులు లేని నీట్ గా ఉన్న కాయలు, ముదురుగా ఉన్న కాయలు అయితే ఈ పచ్చడికి బాగుంటాయి. ఈ విధంగా నేను కాయలకి అటు ఇటు కట్ చేసేసి కాయలన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ మీద బాండి పెట్టేసి అర కేజీ వరకు చిక్కుడుకాయలు తీసుకున్నాను కదా, నేను ఇక్కడ ఒక 150 గ్రాముల వరకు వేరుశనగ నూనె వేస్తున్నాను. మనం శుభ్రంగా ఈ విధంగా అటు ఇటు కట్ చేసేసి తీసుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, ఆ చిక్కుడుకాయలు ఈ నూనెలో వేసేసుకోవాలి. చిక్కుడుకాయల్ని వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టకూడదు, చిన్న మంట మీద పెట్టి చక్కగా దీనిని ఉడకనివ్వాలి. అలా ఉడికితే లోపల గింజలతో సహా చక్కగా ఉడికిపోతాయి. మరీ ఎక్కువగా డ్రై అవనివ్వకూడదండి, ఎందుకంటే ఇవి డ్రై అయిపోతే మరి అది మనకి తినడానికి అంత బాగోదండి, ఎండిపోయినట్లుగా అవుతుంది తొక్క. కాబట్టి చక్కగా వీటిని మగ్గే వరకు వీటిని చిన్న మంట మీద మగ్గించుకోవాలి. చక్కగా అంటే కాయ మనకి మగ్గింది లేనిది తెలియడానికి మనం వేపే కొద్దీ కాయ మారుతూ ఉంటుందండి. అంటే ఇప్పుడు చూడండి, నూనెలో వేసిన తర్వాత ఇలా గ్రీన్ గా వచ్చింది. ఇంకా సేపటికి ఇది కలర్ మారుతూ వస్తుంది. మనకి వేగింది అనడానికి గుర్తుగా కాయ అయితే చక్కగా కొంచెం ముడతలు ముడతలుగా పడుతుంది. అంతవరకు వేయించుకుని తీసేసుకోవాలి. మనం తొడిమలు అయితే తీసేసాం కదా, అటు ఇటు తొడిమలు తీసాం కాబట్టి అందులో నుండి మనకి కారం, అలాగే ఈ నూనె, ఇంకా ఉప్పు, పులుపు అన్ని కూడా కాయలోకి పీల్చుకుంటుంది. ఈనెలు తీసేస్తే కాయ అయితే విడిపోతుంది, కాబట్టి ఈనెలు తీయకోకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అప్పుడే మనకి తినేటప్పుడు చక్కగా కాయ కాయగా బాగుంటుంది. ఇదిగోండి చూడండి ఒకసారి, ఈ విధంగా అయితే చక్కగా కాయల్ని బాగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గితే లోపల గింజ కూడా చక్కగా ఉడికిపోతుందండి. ఇదిగోండి చూడండి, ఈ కాయ బాగా ముదిరిపోయిన కాయ ఏ విధంగా విడిపోయిందో చూసారు కదా. కాబట్టి ఈ విధంగా జాగ్రత్తగా వీటిని వేయించుకోవాలి. తినేటప్పుడు విడిపోతే బాగోదు, కాయ కాయగా తింటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఈ విధంగా అయితే వీటిని చక్కగా వేయించుకోవాలి. మనకి ఆల్మోస్ట్ వేగిపోయినట్లే ఈ కాయలు. ఇప్పుడు ఇంకొంచెం 1 నిమిషం పాటు అయితే ఉంచేసి ఇదిగోండి ఇలా అయిన తర్వాత ఇప్పుడు తీసేసుకుందాము. ఇంతకన్నా ఎక్కువగా వేగితే ఈ చిక్కుడుకాయ తొక్కలు అనేవి బాగా ఎండిపోయినట్లుగా అయిపోతాయి. మనకి కొంచెం మెత్తగా ఉంటేనే తినేటప్పుడు బాగుంటుందండి. కాబట్టి ఈ విధంగా అయితే చిక్కుడుకాయల్ని చక్కగా వేయించుకోవాలి. చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చండి ఈ చిక్కుడు ఊరగాయ. ప్రయాణాల్లోకి అయితే చాలా చాలా బాగుంటుందండి, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. అలాగే రుచిలో ఏమాత్రం ఊరగాయకు మించి రుచి ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే ఇది 20 రోజుల పాటు చక్కగా బయటే ఉంచేసుకోవచ్చు. మనకి ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే గనక దగ్గర దగ్గర నెల 15 రోజులు, 2 నెలల పాటు అయినా నిల్వ ఉంటుంది. చూసారు కదా, చిక్కుడుకాయలు అయితే చక్కగా వేగిపోయాయి. ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను.
ఈ విధంగా తీసేసుకున్న తర్వాత అన్ని రెడీగా ఉంటే నిమిషాల్లో ఈ పచ్చడి పెట్టేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. మీకు తప్పకుండా ఈ కాయలు దొరికితే పచ్చడి అయితే పెట్టుకోండి, చాలా రుచిగా ఉంటుంది. బయట దొరికే చిక్కుడు కన్నా కనుపు చిక్కుడు అయితే ఈ పచ్చడికి బాగుంటుంది. అన్ని ఇప్పుడు తీసేసుకున్నాను. అదే నూనెలో ఇప్పుడు పోపు అయితే వేసేసుకుందాము. నూనె వేడిగానే ఉంది కదా, ఇప్పుడు ఇందులో పచ్చిశనగపప్పు వేసుకుందాం. పచ్చిశనగపప్పు 1 స్పూన్ అయితే వేస్తున్నాను. పచ్చడి మనకి ఊరే కొద్దీ ఈ పప్పు నానిపోయి పులుపుగా అయిపోతాయండి. కాబట్టి మరి ఎక్కువగా పచ్చిశనగపప్పు వేసుకోవక్కర్లేదు. ఒక చిన్న స్పూన్ తో అయితే వేసాను. ఆ తర్వాత మినపప్పు అంటే మినపగుళ్ళు వేసాను 1 స్పూను. ఆ తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసాను. ఇది కొంచెం వేగనిద్దాము. నూనె మనకి వేడిగా ఉంది కాబట్టి పోపు అయితే త్వరగానే వేగిపోతుంది. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి వేసుకుందాం. ఒక 2-3 ఎండుమిర్చిని అయితే ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత తాజాగా ఉన్న కరివేపాకు ఒక 2-3 రెమ్మలు అయితే వేసుకోవాలి. పోపు ఇంకా ఎక్కువగా ఏమీ అవసరం లేదు. ఇందులో కొంచెం క్రష్ చేసిన వెల్లుల్లి కూడా వేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఎండుమిర్చి అయితే వేగుతుంది. 2 రెమ్మలు కరివేపాకు అయితే వేస్తున్నాను. కరివేపాకు తాజాగా ఉన్నదైతే పచ్చడికి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. కాబట్టి నేను తాజాగా ఉన్న కరివేపాకు అయితే ఒక 2 రెమ్మల వరకు వేసాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి ఇందులో వేసుకోండి, లేదంటే గనక పచ్చళ్ళలో వేసుకున్నా ఎలా వేసుకున్నా బాగుంటుంది. నేనైతే ఇందులో కొంచెం అందులో కొంచెం వేస్తున్నానండి. అంటే మనం ఇది పోపు కదా, పచ్చడి కలుపుకునేటప్పుడు ఇంకొంచెం అయితే వేసుకోవాలి. మీకు ఇలా పోపులో ఇష్టం లేకపోతే విడిగా కూడా పచ్చడిలో వేసుకోవచ్చు. అంటే తొక్క ఒలిచేసుకుని వేసేసుకుంటే సరిపోతుంది. నేను ఒక 10 రెబ్బల వరకు వెల్లుల్లి తీసుకున్నానండి. ఇదిగోండి, ఈ విధంగా చక్కగా కొంచెం క్రష్ చేసేసి అందులోనే వేసేసాను. ఆ తర్వాత ఇందులో చింతపండు గుజ్జు అయితే వేసుకోవాలి. మనకి చిక్కుడు ఊరగాయకి కంపల్సరిగా చింతపండు గుజ్జు అయితేనే బాగుంటుందండి. నిమ్మకాయ అంతా ఇది టేస్టీగా ఉండదు. చింతపండు గుజ్జు అయితేనే బాగుంటుంది. కాబట్టి నేనైతే చింతపండు గుజ్జుని మాత్రమే వాడుతున్నాను. ముందుగానే చింతపండు గుజ్జు అయితే తీసేసి నేను రెడీగా ఉంచుకుంటాను. అది రెడీగా ఉంది కాబట్టి మనకి పచ్చడి నిమిషాల్లో అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా చింతపండు గుజ్జు ఒక 2 గరిటెలు అయితే వేసాను. ఇప్పుడు ఇది కొంచెం ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిని ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకోవడమేనండి. మన పోపు అయితే రెడీ అయిపోయింది. చింతపండు గుజ్జు తీసి మనం ఉడికించే పెట్టుకుంటాం కాబట్టి డైరెక్ట్ గానే వేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ పోపు వేస్తున్నాం కదా, అందుకని చెప్పి ఒక 2 నిమిషాల పాటు దీనిని కూడా కుక్ చేసేసాను. ఇంకేదైనా చెమ్ము ఉంటే ఆ పోపులో చెమ్మ అయితే పోతుంది. పచ్చడి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పచ్చడి పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి. నేనైతే కారం ఇక్కడ బళ్ళారి కారం వాడుతున్నాను, పచ్చళ్ళ కారం అదే తీసుకున్నాను. ఇదిగోండి, నేను ఇక్కడ 1/2 కేజీ చిక్కుళ్ళు తీసుకున్నాను కదా, ఇప్పుడు అందులో కారం అయితే వేస్తున్నాను. ఒక 5 స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. ఎందుకంటే చింతపండు వేస్తాం కదా, కారం ఇది బళ్ళారి కారం అంటే అంత స్పైసీ ఉండదండి, మీడియం గా ఉంటుంది. కాబట్టి దీనిని నేను ఒక 5 స్పూన్లు అయితే వేసాను. ఆ తర్వాత ఒక 2 స్పూన్లు అయితే సాల్ట్ వేసాను. అలాగే ఇందులోనే ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని తొక్క తీసేసి దానిని కొంచెం క్రష్ చేసి వేస్తున్నాను. మరి పేస్ట్ కూడా చేసుకోకర్లేదు, అలాగే రెబ్బలుగా వేసుకోకర్లేదు. కొంచెం ఈ విధంగా చితకొట్టి వేసుకుంటే దాని ఫ్లేవర్ అయితే బాగుంటుంది. కాబట్టి నేనైతే ఈ విధంగా కొంచెం చితకొట్టి వేస్తున్నాను. ఇవి వేసుకున్న తర్వాత దీంట్లోనే వేయించి పొడి చేసుకున్న మెంతిపిండి అయితే 1 స్పూన్ వేసుకోవాలి. మెంతిపిండి ఎక్కువగా పచ్చళ్ళలో వేసుకోవడం వల్ల చలవ చేస్తుందండి. ఆవపిండి వేడి చేస్తుంది, అలాగే మెంతిపిండి అయితే చలవ చేస్తుంది. కాబట్టి నేను ఇక్కడ చాలా చిన్న స్పూన్ తో ఈ విధంగా మెంతిపిండి 1 స్పూన్ వేస్తున్నాను. మనకి పచ్చడి 1/2 కేజీ వరకు తీసుకున్నాం కాబట్టి ఇంకా ఈ దినుసులు కారం ఇవన్నీ వేసినప్పుడు అది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ విధంగా చిన్న స్పూన్ తో నేను 1.5 స్పూన్ వేసాను. మీరు ఒకవేళ పెద్ద స్పూన్ తీసుకుంటే కనుక 1/2 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ఆవపిండి వేస్తున్నాను. ఆవపిండి మరీ ఎక్కువగా వేసుకోకూడదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. 1/2 స్పూన్ అయితే వేసాం కదా, ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం పోపు వేసి పక్కన పెట్టాం కదా, చింతపండు గుజ్జు అలాగే పోపు ఇదంతా కూడా కలిపేసి ఇందులో వేసేసి కలిపేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఉప్పు కారం ఇవన్నీ ఇలా కలిపేసుకున్న తర్వాత మనం తీసుకున్న చింతపండు గుజ్జు పోపు కూడా సరిపడగా ఇందులో వేసుకోవాలి. చింతపండు గుజ్జు మనం ఈ విధంగా పోపులో వేసాం కదా, చూసుకుంటూ వేసుకోండి. ఎందుకంటే ఒకవేళ ఎక్కువైనా కూడా అవ్వచ్చు, కాబట్టి దీనిని చూసుకుంటూ వేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా పోపు అయితే వేసేస్తున్నాను. గుమగుమలాడే
చిక్కుడుగాయ ఊరగాయ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో తినొచ్చు, అలాగే ఏదైనా టిఫిన్స్ లో తినొచ్చు. ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడు ఈ పచ్చడి రెడీ చేసేసుకొని తీసుకెళ్తే చక్కగా కమ్మగా భోజనం అయితే చేసేయచ్చండి. చాలా బాగుంటుంది. ఇదిగోండి, అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను. ఇవన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని చక్కగా కలిపేసుకుంటే గుమగుమలాడే కనుపు చిక్కుడు ఊరగాయ రెడీ అయిపోతుంది. అసలు ఈ పచ్చడి చూస్తే నాకు మా అమ్మే గుర్తొచ్చిందండి. ఎందుకంటే మా చిన్నప్పుడు మాకు ఎక్కువగా చిక్కుడు పాదులు ఉండేవి. ఆ పాదులకి కాయలు వస్తే చాలు చక్కగా ముదిరిపోయిన కాయలన్నీ కూడా తీసి పక్కన పెట్టి ఈ విధంగా ఊరగాయ చేసేది. ఎంతో కమ్మగా ఉండేదండి. అందులో అమ్మ చేతి ముద్ద ఇంకా కమ్మగా ఉంటుంది కదా. అసలు పచ్చడి ఒక కమ్మదనం అయితే అమ్మ చేతి ముద్ద ఇంకా కమ్మదనం అండి. కాబట్టి నాకైతే ఈ రోజు మా అమ్మే గుర్తొచ్చింది ఈ పచ్చడి చూడగానే. చూడండి పచ్చడి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఈ పచ్చడి తిని మా పిల్లలు కూడా చాలా టేస్టీగా ఉంది అనేసి అన్నారండి. నేనైతే మా పిల్లలకి ఇదే ఫస్ట్ టైం చేసి పెడుతున్నాను ఈ పచ్చడి. చూసారు కదా, నాకు ఇంతకు ముందు ఈ కనుప చిక్కుడు దొరకడం చాలా కష్టంగా ఉండేదండి. ఇప్పుడైతే నేనే పాదు పెట్టాను కాబట్టి కొన్ని కాయలు అయితే నాకు ఈ విధంగా వచ్చాయి. వాటితో నేను ఈ విధంగా కనుప చిక్కుడు పచ్చడి అయితే మీరందరూ కూడా చూసి నేర్చుకుంటారని చెప్పి, మీరు తయారు చేసుకుంటారని చెప్పి నేను ఈ పచ్చడి అయితే పెట్టడం జరిగింది. చూసారు కదండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. మంచి కలర్ఫుల్ గా కాయలు కాయలుగా ఉన్న చిక్కుడుకాయలు. అస్సలు పచ్చడి మామూలుగా లేదండి. వెల్లుల్లి మనం క్రష్ చేసి వేసాం కదా, గుమగుమలాడిపోతుంది స్మెల్ అయితే. ఎప్పుడెప్పుడు తినేద్దామా అనేసి ఉందండి. అసలు ఈ పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీకు కూడా అలాగే ఉంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలాంటి చిక్కుడుకాయలు తెచ్చుకుని, ఇప్పుడు మార్కెట్లలో కూడా ఇవి దొరుకుతున్నాయండి, తప్పకుండా తెచ్చుకుని చక్కగా పచ్చడి పట్టేసుకుని తినండి. ఏ విధంగా ఉందనేది నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. ఇదిగోండి, ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నం అయితే తీసేసుకుని తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చడి అయితే వేసేస్తున్నాను. నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి పచ్చడి చూస్తుంటే. ఈ విధంగా పచ్చడి కొంచెం ఎక్కువగానే వేసుకుని తర్వాత కలుపుకుని తినాలి. చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా పచ్చడి తినేటప్పుడు ఇందులో నెయ్యి అయితే వేసుకోకూడదండి. చాలా మంది అంటారు పచ్చడి అంటే అందులో కమ్మటి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నిజమేనండి, పచ్చడిలో నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. కానీ నెయ్యి వేసుకోకుండా అలాగే తింటే అదొక రుచి అండి. అసలు ఆ రుచి అయితే చాలా చాలా బాగుంటుంది. మనం పచ్చడిలో నెయ్యి వేసుకుంటే అది కారంని చంపేస్తుంది. కాబట్టి అలా కాకుండా కారం తినాలనుకునే వాళ్ళకి ఈ పచ్చడిని నెయ్యి వేసుకోకుండా తిని చూడండి. అసలు మరిచిపోవాల్సింది. ఎంత బాగుంటుందంటే కారం ఇష్టపడే వాళ్ళకి పండగేనండి. ఇంకా చూసారు కదా, ఈ విధంగా పచ్చడిలో నెయ్యి వేసుకోకుండా కారంగా అన్నం కలుపుకుని దాంట్లో చిక్కుడుకాయ పెట్టుకుని తింటూ ఉంటే నోటికి పండగేనండి. చూసారు కదా, మరి అసలు గుమగుమలాడిపోతుంది. టేస్ట్ అయితే మామూలుగా లేదు. చాలా చాలా బాగుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చాలా మందికి ఈ ఊరగాయ తెలిసి ఉండకపోవచ్చు. తెలియని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. తెలిసిన వాళ్ళు ఇది ఏ విధంగా ఉందనేది కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. అసలు ముద్దకి చిక్కుడుకాయ తింటూ ఉంటే అసలు ఇంకా స్వర్గం కనపడాల్సిందేనండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.